ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? అపొస్తలుల కార్యముల నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి 28. దయచేసి మీ దగ్గర బైబిల్ అంటే తెరవండి. నేను మీకోసం 19, 20, 21 వచనాలు చదివిస్తాను. అంతియొక్క నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలకు అతన్ని ఈడ్చారు. అయితే శిష్యులు అతని చుట్టి నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకి బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించిన అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రేకును ఇకోనియకును అంతియొక్కను తిరిగి వచ్చి చదివిన వాక్యమును దేవుడు దీవించుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా అంతియొక్కకు తిరిగి వచ్చి రిటర్న్ టు యాంటియోక్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు చాలా హింస పడినప్పటికీ అతడు లుస్త్రాలో దాదాపు మరణించాడు. అతడు సువార్తను వ్యాప్తి చేశాడు మరియు దుర్బేకు వెళ్లే మార్గంలో చాలా ఫలాలను కూడా ఆయన చూడగలిగాడు. పౌలు అంతియొక్క తిరిగి వెళ్ళుచున్నప్పుడు లుస్త్రా, ఇకోనియా, పిసిదియా మరియు అంతియొక్క అనే ప్రాంతాలను ఒక్కొక్కటిగా మరలా సందర్శించాడు. మరియు కొత్త శిష్యులు ఎదుర్కొని అనేక కష్టాలను గురించి ఆలోచిస్తూ తమ హృదయాలను బలపరుచుకొని విశ్వాసములో కొనసాగమని ఆయన ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత సంఘాలను చూసుకోవడానికి పెద్దలను నియమించిన తరువాత పౌలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని ప్రభువుకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతాం. 2 అపోస్తలులు అంతియొక్క తిరిగి వచ్చి దేవుడు చేసిన అద్భుతమైన పనులను వారు నివేదించినట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలదు. 19 నుంచి 21 వచనాలు. పౌలు లుస్త్రాలో రాళ్లతో కొట్టబడినప్పుడు దాదాపు చనిపోయే పరిస్థితులకి వెళ్ళాడు. ఏదేమైనాను మరణం యొక్క ప్రమాదం కూడా అలాంటి ప్రమాదంలో కూడా సువార్తను వ్యాప్తి చేయడం పట్ల పౌలు యొక్క ఆయన యొక్క ఆశ, అనుభూతి మనం చూడగలుగుతాం కదండి. ఏమాత్రము అవి హింసలు తగ్గించలేకపోయాయి. ప్రజలు తమ వద్ద ఉన్నదంతా పరిచర్య కొరకు మనం ఇచ్చినట్లయితే ఇలాంటి ప్రదేశాల్లో జీవితాంతం పరిచర్య జరుగుటకు కారణమవుతుంది. ప్రియమైన వాళ్ళ విషయాలు మనం ఆలోచించాలి. ఏది ఏమైనా మనం సువార్తను ప్రకటించాలి. శ్రమలు, కష్టాలు, బాధలు ఏవి కూడా సువార్తను ఆటంకపరచకూడదు. ఈరోజు మనం ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగమును ఇంకా మనం చూసినట్లయితే 21, 23 వచనాలు. సువార్త పరిచర్య ప్రాంతాన్ని పౌలు మరలా సందర్శించినప్పుడు పౌలు చాలా విషయాలు దేవుని రాజ్యం యొక్క సువార్తను చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ భూమి మీద ఆయన రాజ్యములోని ప్రజలుగా జీవించిన శిష్యులు శ్రమల జీవితాలను సహిస్తారని కూడా ఆయన బోధించాడు కదండి. సువార్త బోధించినప్పుడు శ్రమలను సహిస్తారని ఆయన బోధించాడు. వారు సువార్త ప్రకారం ఎంత లోతుగా జీవించారో మరియు దేవుని రాజ్యం కొరకు ఎంత శ్రమించారో ప్రపంచంలో జీవించడం మరింత సౌకర్యంగా మరియు కష్టంగా ఉంటుంది సువార్త చేసేటప్పుడు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని ఆలోచించారు. అన్నీ దేవుని కొరకు భరించారు. ఈరోజు నేను ఏ విధంగా ఉన్నాం? సువార్త ప్రకటిస్తున్నప్పుడు కష్టాలు, బాధలు వస్తే మనము వాటిని భరిస్తున్నామా లేదా కొన్నిసార్లు ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా సువార్తలో భాగమే. ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు. ఈ సత్యమును బట్టి వందనాలయ్యా. సువార్త కోసం పాటు పాడే బిడ్డలుగా అందరినీ తయారు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియమైన వారులారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపట్లయితే మమ్మల్ని సంప్రదించు. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన గాక. ఆమేన్.